పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గురువుగారు, కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి. ఆడియన్స్ అడిగినవి కూడా కుదిరినన్ని మిమ్మల్ని అడుగుతాను. గురువుగారు, పూజ చేస్తే గంట కొడతారు. ఇంట్లో పూజ చేసే వాళ్ళు కూడా చిన్న గంట కొడతారు, కొబ్బరికాయ కొడతారు. అసలు ఎందుకు ఈ గంట కొబ్బరికాయ కొట్టడం దేనికి? నారికేళ్ల సముద్భూతం త్రినేత్ర హరసమ్మతం శిఖయా దురితం సర్వం పాపం పీడాంచ మేనుద. కొబ్బరికాయని సమర్పించాలి. మానవ దేహానికి ఈ కొబ్బరికాయ ప్రతీక. మనల్ని మనం సమర్పించుకోవడం అంటే కొబ్బరికాయని పూర్ణ ఫలం అన్న పేరిట పూజాంతంలో సమర్పించాలి. నారికేళంలో ఉండే నీటితో అభిషేకం చేయాలి కాబట్టి అభిషేక సమయంలో ఒక కొబ్బరికాయ పగులకొట్టి స్వామికి ఆ నీటితో అభిషేకం చేయాలి. నాదం చేయడంలో ఈ పదార్థాన్ని అలా మనం పగులకొట్టగానే అప్పుడు నాదం వెలువడుతుంది. కానీ ఆ పదార్థం మీద అభిలాషతో కొంత బ్యాక్టీరియా, ఫంగస్ ఆ ప్రాంతానికి చేరవచ్చు. మీరు చేసే ఈ శబ్దంతో వచ్చేటటువంటి వెలువడేటటువంటి ప్రకంపనలు, శబ్ద తరంగాలు ఈ వ్యతిరేకంగా ఉండే వాటన్నింటినీ దూరంగా పెడతాయి. ఇది సైంటిఫిక్గా మనం ఒక చెప్పుకోదగిన అర్థం. రెండవది, పరమాత్ముడికి ఈ ఉపచారం అవుతుంది అని అందరికీ తెలియజేయడం. ఆహ్వానించే సమయంలో గంట, అభిషేకం చేసే సమయంలో నాదం, నివేదన సమయంలో నాదం, హారతి ఇచ్చే సమయంలో నాదం. ఈ నాదం అన్ని చోట్ల, అన్ని సమయాల్లో, అన్ని దేవతాలయాలలో ఒకే విధంగా చేయకూడదు. పరమాత్మ ఎవరు, నాదం మారుతుంది. ఏ ఉపచారం చేస్తున్నారు, నాదం మారుతుంది. వాటికి పేర్లున్నాయి. ఈ వివరాలను అందించేది ఆగమ శాస్త్రం. ఏకతాడనం, ద్వితాడనం, ద్వితాడనం, హస్తతాడనం, ఇలా అనేక విధాలుగా ఆ నాదమును సృష్టించేటటువంటి పద్ధతులు అనేకం ఉన్నాయి. ఆ శబ్దం విని పరమాత్ముడికి ఈ ఉపచారం అవుతుంది అని మనం గుర్తించాలి. ఇది రహస్యం. కానీ ఇంట్లో మాత్రం అందరూ ఆ చిన్న గంటను ఒకే రకంగా మోగిస్తుంటారు కదా, తప్పే ఉండదా గురువు గారు? భక్తి పిండి కొద్దీ రొట్టె, భక్తి కొలది పరమాత్ముడు. మన ఇంట్లో మనం చేతి గంట మ్రోగిస్తాం. ఆలయాలలో వేలాడేటటువంటి ఘంటానాదం చేస్తారు. మనం బౌద్ధ ధర్మం ఆరామాలకు వెళితే, విహారాలకు వెళితే, చైత్యాలకు వెళితే అక్కడ కూడా గంట ఉంటుంది. కర్రముక్క వేరే ఉంటుంది. కర్రముక్కతో ఆ గంట బయట ధ్వని చేస్తూ వెళ్ళాలి. అందులో కూడా మళ్ళీ రెండు. గంట పై భాగంలో ఒక అర్థం, గంట దిగువన అంచు మీద కొడితే ఒక అర్థం. ఒక పాత్ర చుట్టూరా బయట గంట కర్రతో చేసింది ఇలా త్రిప్పుతూ ఉంటే వచ్చే ధ్వని ప్రకంపన సృష్టించడం ఇంకొక అర్థం కదా. ఇది వజ్రయానానికి సంబంధించిన జ్ఞానం. ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది ఎక్కువగా. అది ఇది మనది కాదు, బౌద్ధ ధర్మం. సన్యాసులు చేయాలి. ట్రెండ్ అవుతుంది. కొత్త వింత. అలాగే గురువుగారు, గుడికి వెళ్తే ప్రదక్షిణ చేస్తారు. కొందరు 3, కొందరు 5, కొందరు 11, 108, వేలకు వేలు మొక్కుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కారణం ఏమిటి? అసలు ఎన్ని చేయాలి? 3 చేస్తే చాలు. త్రిగుణాత్మకమైన ఈ ప్రపంచం సత్వరజస్తమో గుణాలను నియంత్రించే నిమిత్తమై గత జన్మ, వర్తమానము, భవిష్యత్ జన్మ 3 జన్మలకు ఆధారంగా మనం చేసేటటువంటి సమస్త కర్మలలో ధర్మార్థ కామములను మనం సక్రమంగా చేయగలిగితే 4వది అయిన మోక్షం దానంతట అదే సిద్ధిస్తుంది. కనుక ధర్మము, అర్థము, కామము తెలిసి చేస్తున్నాం. 3 కర్మలనే ఆచరిస్తున్నాం. 3 కాలాలలో ఆచరిస్తున్నాం. ఈ జ్ఞానంతో మన ప్రవర్తన ఉంటే 3 ప్రదక్షిణలు చాలు. అంతకంటే మించి మనం ఏది చేసినా కూడా అది ప్రచారార్థమే అవుతుంది. ఇది ధర్మరహస్యం. ఇది సైంటిఫిక్గా చెప్పేటటువంటి సమాధానం. అసలు దేవుడికి ఏ సమయంలో పూజ చేయాలి? గుడిలో అంటే ఒక నియమం ఉంటుంది, దాని ఆధారంగా చేసుకుంటూ వెళ్తారు. కానీ ఇంట్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు చేస్తున్న సందర్భం ఉంది కదా, సరైన సమయం ఏది? సూర్యోదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఉదయం అర్చన చేసుకోవచ్చు. సూర్యాస్తమయం 6 గంటల నుంచి 9 గంటల వరకు చేసుకోవచ్చు. అపరాహ్న సమయంలో కానీ అర్ధరాత్రి సమయంలో కానీ పూజలు చెయ్యరాదు. ఇది ఏకవాక్య సమాధానం. గురువుగారు, అంగుష్ట మాత్రం దాటిన విగ్రహాలు ఇంట్లో ఉంటే కొంతమంది అన్న నివేదన ప్రసాదం చేయలేని వాళ్ళు బియ్యంలో పెడతారు వాటిని. అలా పెట్టాం కదా అని ఇంకేమీ చేయరు అసలు. అది కేవలం కుదరని పక్షంలో చేయాల్సిన పనైనా బియ్యంలో విగ్రహాలు పెట్టేసి కూర్చుంటే సరిపోతుందా? ఆపద్ధర్మాన్ని నిత్య ధర్మంగా మార్చుకోకూడదు.
కాస్త పెద్దదిగా ఉన్నటువంటి అర్చామూర్తి ఇంట్లో ఉన్నప్పుడు మనం మడితో అన్నం చేసి, రోజు ఆఫీసుకు కట్టుకుపోయే అన్నమే అంత బెల్లం ముక్క వేసి నివేదన చేయాలి. స్నానం చేసి అన్నం చేస్తే చాలు. బద్ధకించి విగ్రహాన్ని బియ్యంలో పెట్టేస్తున్నారు. ఇది పాపం, దోషం. దీనికి బదులుగా ఆ విగ్రహాన్ని మీ సమీపంలో ఉండే ఏదైనా ఒక ఆలయంలో ఇచ్చేయండి. ఆలయ నిర్వహణకై నెలకు ఒక 200-300 డబ్బులు ఇచ్చేయండి. నెలకు ఒకసారి ఎప్పుడో వెళ్ళి నమస్కారం చేసుకుని రండి. మీ అర్చామూర్తి మీకు బదులుగా రిప్రజెంటేటివ్గా అర్చకుడు అర్చన చేస్తున్నాడు. ఇలా మార్గాంతరం కూడా ఉంది కదా. ఇంట్లో ఉండి బాధపడడం ఎందుకు? పరమాత్ముడు అన్న ఆలోచన మన బుర్రలో చేరినందుకు బాధ పెట్టుకోవడం ఎందుకు? గురువుగారు, నాకు ఎప్పటి నుంచో ఒక అనుమానం. ఎంత శ్రీచక్రానికి అంత ఫలితం ఉంటుందా? అంటే ఇంత శ్రీచక్రానికి ఇంత ఫలితం, అంతెత్తు శ్రీచక్రం పెట్టుకుంటే అంత ఫలితం అలా ఉంటుందా? ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ మధ్య 10 అడుగుల శ్రీచక్రం, ఇంత వెడల్పాటి శ్రీచక్రం, దానికి పూజ, అధిక ఫలం అనే మార్కెటింగ్ నేను చూస్తున్నా. ఇంత శ్రీచక్రానికి ఉన్న ఫలితం కన్నా అంత శ్రీచక్రానికి ఎక్కువ ఉంటుందా? బిందు త్రికోణ వసుకోర దశారజగ్మం శ్రీచక్ర నిర్మాణానికి సంబంధించిన మూల సూత్రం శ్లోకం నేను గుర్తు చేస్తున్నాను. సౌందర్య లహరిలో కూడా మనకు 14వ శ్లోకం ఈ శ్రీచక్ర నిర్మాణం ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. చిన్నది ప్రమాణం చిన్నది 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 అవుతున్న కొద్దీ ముత్యాల ధర పెరుగుతుంది. ఎంత చిన్న ముత్యం అవుతే అంత ధర, ఎంత పెద్ద ముత్యం అవుతే అంత తక్కువ ధర. మైక్రో లెవెల్కి వెళుతున్న కొద్దీ మైక్రాన్స్, ప్రోటాన్స్, ఇంకా 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 మైక్రో లెవెల్స్ వెళుతున్న కొలది విస్ఫోటన శక్తి ఎక్కువ. ఆటం బాంబ్ అంటే ఏంటి? అది ఇంత పెద్దదా? కాదు కదా. మైక్రో, మైన్యూట్. చిన్న విషపు చుక్క చాలు కుండెడు పాలని పాడు చేయడానికి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు చేసిన శ్రమ అంతా కూడా నిష్ప్రయోజనంగా మార్చడానికి. కనుక శ్రీచక్రం ఎంత చిన్నది అయితే అంత ఎక్కువ ప్రయోజనం. జనాలకు చూపించడం కోసం కాదు మనం చేసే ఈ శ్రీచక్ర ఆరాధన. శరీరమే శ్రీచక్రం. ఈ జ్ఞానం పెంచుకొని చక్ర ఆరాధన చేయాలి. కనిపించడం కోసమో చూపించడం కోసమో కాదు. శ్రీచక్రం శివయోర్వపు, దేహమే శ్రీచక్రంగా మార్చుకోవాలి అని మనకు దేవి దుర్గా మాల చెబుతుంది. ఆ దుర్గా మాలనే లోకమంతా ఖడ్గమాల అంటుంది. అది దుర్గా మాల. శరీరాన్ని మనం శ్రీచక్రంగా మార్చుకోవాలి. ఎంత చిన్నది అయితే ఆత్మశక్తి, ప్రాణశక్తి అంత బలం. అటువంటి శ్రీచక్రం ఇంట్లో ఉన్నప్పుడు కఠినంగా ఉన్న నియమాలు పాటించాల్సిందే కదా గురువు గారు. కొందరేమో అసలు శ్రీచక్రం ఉన్నా పర్వాలేదు, మీకు దేవుడి పట్టంలాగే మీరు అంత ఇబ్బంది పడొద్దు అంటారు. కొంతమంది ఏమో శ్రీచక్రం ఉంది, మడితో ఆచారంతో మెలగండి అంటారు. ఏం చేయాలి? కృష్ణుడు పక్కనే ఉన్నాడు, పాండవులకు తెలియదు, కష్టాలు పడ్డారు. ఎప్పుడు తెలిసిందో అప్పుడు కృష్ణ నీవే తప్ప ఇతఃపరం పెరగము అన్నారు. కృష్ణుడు రక్షించాడు. చిన్నగా ఉండే శ్రీచక్రం కావచ్చు, దేవతారాధనా విగ్రహాలు, అర్చామూర్తులు ఏవైనా కావచ్చు, మనం వాటిపైన చూపించే భక్తి శ్రద్ధ ఆధారంగా అవి మనల్ని రక్షిస్తాయి. మనలో ఉండాలి కదా ఏకాగ్రత, అది ముఖ్యం. పరమాత్ముడికి ఇదే పని కాదు, అది రియాక్షన్, ప్రతిబింబం. బంతిని నేలకేసి కొడితే తిరిగి వచ్చినట్లుగా. కాబట్టి మనం ఆ అర్చామూర్తి పైన ఎంత భక్తి శ్రద్ధ చూపిస్తామో అంత సత్ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఒకళ్ళ కోసం కాదు ఈ భక్తి, మన కోసం మనం చేసే పని, ఆలోచన, అర్చన లేదా సంప్రదాయం, తన్మయత్వం అన్నది సరైన పదం అవుతుంది. గురువుగారు, ఇప్పటి పిల్లలు ఏమంటున్నారంటే మంగళవారం జుట్టు కత్తిరించుకోవద్దు అనేది ఎందుకు? అప్పుడు ప్రతి వృత్తి వాళ్ళకు ఒక హాలిడే ఉండాలి కనుక అప్పుడు వాళ్ళకి హాలిడే ఇచ్చారు. దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? మేము ఎందుకు కత్తిరించుకోవద్దు? గోర్లు కూడా అప్పట్లో వెళ్తురు, కరెంటు లేదు, కుచ్చుకుంటాయని రాత్రులు కట్ చేసుకోమని లేదు. ఇప్పుడు కరెంటు లైట్లు ఉంటే అర్ధరాత్రి అయినా కట్ చేసుకోవచ్చు కదా, మేము ఎందుకు రాత్రి కూడా కట్ చేసుకోవద్దు? వీటికి ఏం చెప్తారు? సైన్స్ నిరూపించిన సత్యం, మంచు పర్వతాల దగ్గర గోళ్ళు జుట్టు తొందరగా పెరుగుతాయి. మానస సరోవర యాత్ర చేసే సమయంలో నేను చాలా పుస్తకాలు, నానో కన్వర్సేషన్స్ లాంటివి ఎన్నో చదివి ఉన్నాను. మంచు పర్వతాల వద్ద గోళ్ళు జుట్టు త్వరగా పెరుగుతాయి. సైన్స్ నిరూపించింది. మన చేతి వేళ్లలో కూడా అన్ని వేళ్లలో సమానంగా గోళ్ళు పెరగవు, మధ్య వేలకు త్వరగా పెరుగుతుంది.
కాలివేళ్లలో కూడా చిటికిన వేలికి తక్కువ. ప్రమాణం ఒకటి కాదు. చనిపోయినటువంటి మృత అణువులు చనిపోయిన తర్వాత కూడా పెరుగుతున్నాయి కాబట్టి వీటిని తొలగించడంలో ఒక సమయం, సూర్యోదయ సమయం. మంగళవారం నాడు ఎందుకు వద్దన్నారు? మంగళవారం కుజహోరతో ఆరంభమవుతుంది. ఈన శశి కుజరాహుర్జీవమందాగ్నికేతు. ఈ కుజుడు తామసానికి, యుద్ధానికి, పరాక్రమానికి, రక్తానికి ప్రతీక. మన దేహంలో మాట గురువు, బుద్ధి బుధుడు, తండ్రి పుణ్యం దేవతారాధన, కోపం ఉద్యోగం సూర్యుడు, తల్లి ప్రేమ చంద్రుడు. ఇవి ఎలాగో ఇల్లాలు అలంకరణ శుక్రుడు ఎలాగో కుజుడికి సంబంధించి శరీరంలో ప్రవహించే రక్త వేగం నియంత్రణ, హైపర్ టెన్షన్ ఆయన కంట్రోల్లో ఉంటుంది. అలాంటప్పుడు మంగళవారం కుజహోరతో ఉన్న సమయంలో కటింగ్ చేసుకుంటే చెవి తెగవచ్చు, కత్తి తెగవచ్చు. ఆ రోజుల్లో కత్తి నూరేవాళ్ళు బెల్ట్ మీద, ఇప్పటిలాగా రేజర్స్ అది వ్యవహారాలు కాదు. అలాగే మాతుశ్చతుర్థి భగిని, చతుర్దశి ఎప్పుడు పడితే అప్పుడు కటింగ్ చేసుకోకూడదు. చవితి నాడు చేసుకుంటే తల్లికి పాపం కష్టం, చతుర్దశి సోదరికి కష్టం, భ్రాతుశ్చ షష్ఠి అన్నదమ్ములకైతే షష్ఠి నాడు చేసుకుంటే అన్నదమ్ముల కష్టం. ఇలా తిథులు నక్షత్రాలు వారాలు అనేకం చెప్పి మనకు పక్షం 15 రోజులకు ఒకసారి అని చెప్పారు. ప్రతిదీ శాస్త్రం, ప్రతిదీ మైక్రో లెవెల్, ప్రతిదీ నియమం. తెలియని వాళ్ళు వాదించినప్పుడు తెలిసిన వాళ్ళు ఇది సైన్స్ అని చెప్పాలి. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం.